నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మహానాడు వేదికగా టీడీపీ చారిత్రాత్మక ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే మహిళలకు 33% సీట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేశారు. ఈ యొక్క ప్రకటన ఏపీ రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది? విపక్షాలకు ఒక రకంగా ఇది టీడీపీ విసిరిన సవాల్ అనుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధమే లేదు. మహానాడు వేదికగా టీడీపీ చరిత్రాత్మక ప్రకటన. ఒక్క ప్రకటనతో విపక్షానికి టీడీపీ భారీ సవాల్. మరిప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుంది? వైసీపీ ఇప్పుడు టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉందా? మహానాడు మొదటి రోజే చరిత్రలో నిలిచిపోయే సంఘటన కనిపించింది. గతానికి భిన్నంగా హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ పూర్తిగా డిజిటల్ వేదికపై మీటింగ్స్ నిర్వహిస్తోంది. స్త్రీ శక్తి అనే థీమ్తో ఈసారి మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ మహిళా సాధికారత, యువత పాత్ర, సామాజిక సమతుల్యత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను రూపొందించింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహానాడు వేదిక నుంచి నారా లోకేష్ భారీ అనౌన్స్మెంట్ చేశారు. మహిళల కోసం టీడీపీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని మహానాడు వేదికపై నుంచి ప్రకటించారు. మహిళా రిజర్వేషన్తో సంబంధం లేకుండా భవిష్యత్లో అన్ని ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల టైంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయని, అయితే ఎలక్షన్స్ తరువాత మహిళలను మరిచిపోతాయని టీడీపీ విధానం నినాదం. 2 మహిళల అభ్యున్నతే అన్నారు లోకేష్. మహిళల విషయంలో గతంలో టీడీపీ చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే చంద్రబాబు సీఎంగా విద్యా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థుల్లో 33% రిజర్వేషన్ కల్పించడంతో టీడీపీ మరో ముందడుగు వేసింది. టీడీపీ నిర్ణయం అమల్లోకి వస్తే పొలిటికల్ గా గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి అతిపెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అయితే అటు టీడీపీ ఒక్క స్టేట్మెంట్ తో విపక్షాలకు సవాల్ విసిరినట్లు కూడా అయింది. ఇది రాజకీయాన్ని మలుపు తిప్పే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33% సీట్లు ఇస్తే మాత్రం దేశ రాజకీయాల్లోనే టీడీపీ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. ప్రకటనల సంగతి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా మహిళలకు ఖచ్చితంగా 33% టికెట్లు ఇవ్వడం లేదు. చాలా పార్టీలు 10 నుంచి 18% మాత్రమే ఇస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు టీడీపీ చేసిన ప్రకటన వైసీపీని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు సీట్ల కేటాయింపు విషయంలో ఆ పార్టీలు ఇదే దారిలో ప్రయాణించాల్సి ఉంటుంది. వాళ్లు కూడా 33% సీట్ల కేటాయింపునకు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ సమీకరణాలే మారిపోతాయి. టీడీపీ చేసిన ఒక్క ప్రకటన ఆ పార్టీ విధానాలకు అనౌన్స్మెంట్లా మాత్రమే కాదు, రాజకీయాన్ని మార్చబోయే అస్త్రంగా కనిపిస్తోంది. మిగతా పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.